పెట్టుకొని స్మైల్ తో వింటుంటారు. రాథోడ్, సార్ నువ్వెప్పుడొచ్చావు? మీరు నవ్వుకుంటున్నప్పుడే వచ్చాను సార్. మీరు పిలిచారని వచ్చాను సార్. సరే, మనోహర్ని రెడీ అవ్వమని చెప్పు. మేజర్ గారిని కలవాలి. ఓకే సార్. మేజర్ గారు కేసు అంటే ఏం చేస్తారు సార్? అట్నుంచటే స్టేషన్కి వెళ్దాం. మనోహరి తప్పు చేసింది రాథోడ్. ఆ తప్పుకి శిక్ష పడాలి. మనోహర్ని రెడీ అవ్వమను. మనం స్టార్ట్ అవ్వాలి. ఓకే సార్. సార్, డోరు క్లోజ్ చేస్తున్నాను. ఇప్పుడు మీరు హ్యాపీగా ఎఫ్ఎం వినండి. రాథోడ్, అంజు లే. చదివితే కుదురుగా కూర్చొని చదువు, లేదా బుక్ క్లోజ్ చేసి బయటికెళ్ళు. అంతేగాని నీ విచిత్ర విన్యాసాలతో మమ్మల్ని డిస్టర్బ్ చేయకు. నేనేమైనా నీ తల మీద డాన్స్ చేశానా నిన్ను డిస్టర్బ్ చేయడానికి? నా మానాన్న నేను అర్థం కాని చదువుతుంటే డిస్టర్బ్ చేశానని కంప్లైంట్ చేస్తున్నావు. అక్క, ఎగ్జామ్స్ వస్తున్నాయి. నేను ఇంకా నా సిలబస్ కూడా కంప్లీట్ చేయలేదు. ప్లీజ్ అంజుని డిస్టర్బ్ చేయొద్దని చెప్పు. అబ్బో అమ్ము, ఇంకొక్క నిమిషం బుక్ చదివినా నా మైండ్ అస్సలు పనిచేయదు. వెళ్ళి కాసేపు రిలాక్స్ అవ్వాలి. పదండి, బయటికెళ్ళి ఆడుకుందాం. రిలాక్స్ అన్న పదం వాడడానికి నీకు అసలు రైటే లేదే. నైట్ నుంచి చదువుతున్న ఆకాష్ గాడే ఆ మాట అనొచ్చు, కానీ నీకు ఆ మాట అనే అధికారమే లేదు. సరే, వాడిని అడగమని చెప్తా. నాన్న ఆకాష్, నువ్వు నీ ఫేస్ ఇటు తిప్పి కాసేపు రిలాక్స్ అవుదామని అక్కకు చెప్పు. సరేనే, నువ్వు వాడితో చెప్పించు. ఇవాళ నువ్వు చెప్పిందంతా మేము వింటాం. అరే 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 ఆకాష్, విన్నావు కదా? వాళ్ళిద్దరిని మనం ఇద్దరం కలిసి ఫుల్గా వాడేసుకుందాం. మన అసైన్మెంట్స్ అన్ని వాళ్ళతో చెప్పిద్దాం. ఏమంటావు? చెప్పు ఆకాష్, చెప్పు. ఓకే అంజు, వాడు సీరియస్ అవుతున్నట్టున్నాడు. వదిలే, బయటికి కదా మనం వెళ్దాం పదా. ఆగమ్ము, ఇప్పుడు ఏమైందని వాడు సీరియస్ అవ్వడానికి? అరే ఆకాష్, చేతులు తీరా, నేను చెప్పేది వినరా. అరే ప్లీజ్ రా, ప్లీజ్ చెప్పురా, ఆడుకుందామని చెప్పురా ప్లీజ్. వదలు. ఆడుకుంటుంది. నువ్వు ముందున్నోడి పేపరో వెనుకున్నోడి పేపరో చూస్తూ రాస్తావు, లేకుంటే స్లిప్పులు పెడతావు. అది కుదరకపోతే డాడీని మాటలతో మాయ చేస్తావు. మాకు మీ అంత టాలెంట్ లేదమ్మా. అందుకనే చదువుకోవడం తప్ప మాకు వేరే ఆప్షన్ లేదు. రే ఆకాష్, ఏదో తమాషా కంది, వదిలే. ఏంటక్క తమాషా? ఏంటి తమాషా? ఒక పక్క ఎగ్జామ్స్ వస్తున్నాయి, కొంచెం కూడా సీరియస్నెస్ లేదా అసలు? ఆకాష్, రే ఆకాష్, ఆకాష్ కూల్. ఆకాష్ రే కూల్ అవ్వు, కూర్చోరా. వాటర్ తీసుకురావే. ఆకాష్ కూల్ అవ్వు. ఆకాష్ ఏమైందిరా? ఆకాష్ వాటర్ ఇవ్వు, త్వరగా ఇవ్వు. సారీ రా, వాటర్. రే వాటర్ తాగురా. వాటర్ తాగు. నీకేం కావాలి? ఆడుకోవడమే కదా, మనం వెళ్దాంలే. ఏమన్నా కావాలంటే చెప్పు, సరేనా? రెస్ట్ తీసుకో. పద.
ఆకాష్ కి ఆస్తమా ప్రాబ్లం ఉంది. వాడు ఎక్కువ అరకూడదని నీకు తెలీదా? తెలుసమ్ము, కానీ ఇంత చిన్న విషయానికి నా మీద అరుస్తాడని అనుకోలేదు. అయినా వాడు టెన్షన్ అవుతున్నాడని కొంచెం రిలాక్స్ చేద్దామని బయటికి వెళ్దామని అడిగా, అంతే. సర్లేవే, అంత బాధపడకు. ఒక్క 5 నిమిషాల్లో నిన్ను తిట్టానన్న బాధతో వాడే బయటకు వస్తాడు. అక్క 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 అరే, చదువుకోకుండా ఎక్కడికి వెళ్తున్నారు? మా సిలబస్ అయిపోయింది. సిలబస్ అయిపోతే 30 మినిట్స్ ప్లే అని నువ్వే చెప్పావు కదా. సరే సరే, వెళ్ళండి. జాగ్రత్త. అవునంజు, ఆకాష్ ఎక్కడ? పైనే ఉన్నాడు. అక్క అక్క వాడు కాసేపు ఆగొస్తానని చెప్పాడు. సరే, జాగ్రత్త. పద.